హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎపిసోడ్ రివ్యూలో ఇంటికి వచ్చిన స్వామీజీ జయ వంశీల జాతకాన్ని చూసి మీకు అంతర్గత శత్రువులు కూడా ఉన్నారు, వాళ్ళు మీ ఆత్మీయుల రూపంలో కూడా ఉండవచ్చు, కాబట్టి ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ మీరు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు చేసే దాడి ఏ రూపంలోనే ఉండవచ్చు, కాబట్టి మీరు ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. మీకంతా కూడా మంచి కలగాలని కోరుకుంటున్నాను షూయ అని చెప్పి అక్కడి నుంచి స్వామీజీ వెళ్ళిపోతారు. స్వామీజీ వెళ్ళిపోయిన తర్వాత విశ్వనాథం గారు లేచి కోపంగా, నేను ముందు నుంచే చెప్తున్నాను జాతకాలు అవి ఏమి వద్దు, ఎవరికి చూపించొద్దని. ఇప్పుడు చూడు స్వామీజీ ఏం మాట్లాడారో. పైగా మీరు కూడా అనవసరమైన ప్రశ్నలు అన్నీ కూడా వేసి మరి నా టైం అంతా కూడా వేస్ట్ చేశారని అందరి ముందు చాలా చికాగ్గా కోపంగా మాట్లాడుతూ ఉంటే అప్పుడు వీరు లేచి, బాబాయ్ గారు నన్ను క్షమించండి, నేనే పంతులు గారి దగ్గరికి స్వయంగా వెళ్ళి వంశీ జయాల జాతకం చూపించి మరి పెళ్లి ముహూర్తం పెట్టించుకొని వస్తాను. ఈ విషయంలో నన్ను నమ్మండి, ఈ ఒక్కసారికి ప్లీజ్ బాబాయ్ గారు అని వీరు లేచి విశ్వనాథం గారిని బతిమలాడుతూ ఉండేసరికి అప్పుడు విశ్వనాథం గారు సరే అంటారు. తర్వాత రంగాన్ని పైడిరాజు లక్ష్మి ఇద్దరు కలిసి పక్కకి గుంజుకొని పోతే, ఏంటి నన్ను ఇలా పక్కకు తీసుకొని వచ్చారని అంటూ ఉంటాడు. అప్పుడు మీరు స్వామి చెప్పే మాటలు జాగ్రత్తగా విన్నారా? అచ్చం అవన్నీ కూడా మన గంగ గురించే, కానీ అవి మనకు తెలుసు కాబట్టి అవి గంగ గురించిన జాతకం అని మనకు అర్థమైపోతుంది, కానీ ఇంట్లో వాళ్ళెవ్వరికి కూడా అర్థం కావట్లేదు. మనకి ఇదే మంచి సమయం, అవకాశం కూడా. మనం గంగే నిజమైన విశ్వనాథ మాయ కూతురని చెప్పేద్దామని వీళ్ళందరూ అంటున్నారు. ఇప్పుడు గనక చెప్పటం మిస్ అయితే మళ్ళీ పెళ్లి ముహూర్తాలు పెట్టిన తర్వాత అప్పుడు జయకి పెళ్లి కూడా అయిపోతుంది. అప్పుడు మనం చెప్పాలనుకున్నా చెప్పలేం కదా బావా అని వీళ్ళు టెన్షన్ పడుతుంది. దాని గురించే మేము మాట్లాడుకుంటున్నామని అంటూ ఉంటాడు. అప్పుడు రుద్ర మాత్రం పెళ్లి ముహూర్తాలు పెట్టినంత మాత్రాన ఏమి జరిగిపోదు, జయ నిజమైన కూతురు కాదని మావయ్య వాళ్ళకి ఎప్పుడు ఎలా నేర్పించాలో నాకు తెలుసు, దాని గురించి ఆలోచిద్దాం మనం. అంత మాత్రాన ఇప్పుడే మావయ్యకి చెప్పి మళ్ళీ అంతా కూడా గందరగోళం సృష్టించొద్దు అని రుద్ర వాళ్ళతో అంటూ ఉంటే వెంటనే లక్ష్మి కూడా అది కాదు గంగ అని చెప్పబోతుంటే మళ్ళీ వెంటనే రంగ అడ్డుపడి, అది కాదు బావా, చెల్లె కూడా ఈ విషయంలో చాలా టెన్షన్ పడుతుంది కదా, పెళ్లి ముహూర్తం కూడా పెట్టేస్తే పెళ్ళి అయిపోతుంది, అప్పుడు ఎలా అని చెల్లెమ్మ కూడా బాగా ఆలోచిస్తుంది, టెన్షన్ పడుతుందని లక్ష్మి చెప్తుంది. అంటే సరికి అప్పుడు రుద్ర మాత్రం, ఎవరు టెన్షన్ పడకండి, జయ మావయ్య నిజమైన కూతురు కాదని ఎప్పుడు ఎలా బయట పెట్టాలో నాకు బాగా తెలుసు, దాని గురించి నేను ఒక ప్లాన్ చేస్తున్నాను, దాని గురించి నేను ఆలోచిస్తున్నాను, మీరెవరు కూడా ఇంకా ఈ టాపిక్ గురించి మాట్లాడొద్దు. సరే సరే మనం ఇక్కడే పక్కకు వచ్చి ఇలా మాట్లాడుతుంటే పెద్దమ్మ చూసి మన మీద సీక్రెట్ మాట్లాడుకుంటుందని అనుకుంటుంది, పదండి మనం ఇంట్లోకి వెళ్ళిపోదాం అని చెప్పి రుద్ర అక్కడి నుంచి అందరిని తీసుకొని వెళ్ళిపోతాడు. మరోవైపు గంగ స్వామీజీ గారు చెప్పిన మాటలు తలుచుకుంటూ ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటే అప్పుడే అక్కడికి జయ వస్తుంది. స్టైల్గా జయ నడుచుకుంటూ వచ్చి ఎదురుగా ఉన్న గంగ వైపు చిటికలు వేస్తూ పిలుస్తూ ఉండేసరికి గంగకి బాగా కోపం వచ్చి అని అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే వెంటనే జయ, ఆగు, స్వామీజీ గారిని పిలిపించి నా జాతకం చూపించి నేను అసలైన కూతురు కాదని ఇంట్లో అందరి ముందు అందరికీ తెలిసేలా చేసి నన్ను మెడపట్టుకుని బయటికి గెంటిచ్చేద్దామని ఎంత ప్లాన్ వేసావే, ఇప్పుడు ఏమైంది నీ ప్లాన్, మొత్తం బోర్ల బొక్కలా పడిపోయేలా అయిపోయింది నీ ప్లాను అని వెటకారంగా గంగతోటి అంటూ ఉంటే అప్పుడు గంగ మాత్రం, ఏదో ఇల్లలికినంత మాత్రాన పండగ అయిపోయిందని అనుకోబాకు, నీది ఈరోజు బయటపడకపోతే ఏదో ఒక రోజు ఖచ్చితంగా నువ్వు సుధమ్మ వాళ్ళ కూతురు కాదని ఆధారాలతో నిరూపిస్తాను, ఆ సుధమ్మ చేత నిన్ను మెడపట్టి బయటికి గెంటిచ్చేస్తాను, ఇది నా శబ్దం అని అంటూ ఉండేసరికి అప్పుడు జయ మాత్రం, ఏంటి పగటి కలలు కంటున్నావా, ఇంకా ఏమి జరగదని నీకే నువ్వే ధైర్యం చెప్పుకొని పైకి మాత్రం ఇలా గంభీరంగా కనపడుతున్నావా అని జయ అంటూ ఉండేసరికి నాకెందుకు భయం, నేనేదో చేస్తాను, ఎప్పుడు ఎలా నీది నిజమైన కూతురు కావని సుధమ్మ వాళ్ళకి ఎలా నిరూపిస్తానని నువ్వు భయపడుతున్నావు, నీ భయాన్ని నా మీద రుద్దబాకు, అది నాకు నీ ముఖంలో స్పష్టంగా కనబడుతుంది, ఏది ఏమైనా సరే నువ్వు నిజమైన కూతురు కాదని ఎప్పుడో ఒకసారి ఇంట్లో వాళ్ళందరి ముందు ఖచ్చితంగా నేను నిరూపించి నీకు పెళ్లి ముహూర్తం పెట్టారని సంబరపడిపోతున్నావు కదా, అప్పుడే నీ సంబరం అందరి ముందు తీరుస్తాను ఉండు అని చెప్పి కోపంగా గంగ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరి జాతకాల కలవని జయ వంశీల పెళ్లి జాతకాన్ని ఏ పంతులకు చూపించి వీరు ఎలాంటి పెళ్లి ముహూర్తం నిర్ణయించి తీసుకొని వస్తాడో, అసలు వంశీ జయల పెళ్లి జరుగుతుందా, ఈలోపు రుద్ర కానీ గంగ కానీ విశ్వనాథం సుధమ్మల నిజమైన కూతురు జయ కాదని ఎలా నిరూపిస్తారు అనేది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.